హలో ఎవ్రీవన్. ఈరోజు మన డే 13 అనమాట. డే 13 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ కోడింగ్ క్వశ్చన్స్లో ఈరోజు మన కోడ్ వచ్చేసి ఫైండ్ మ్యాక్స్ అండ్ మినిమం ఇన్ ద అరే. అంటే ఏంటంటే మన దగ్గర ఒక అరే ఉండిద్ది. ఆ అరేలో మనము మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి కూడా వేరే వేరే పాసిబిలిటీస్ ఉన్నాయి, నేను మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే బై యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. మీకు లాస్ట్ డే 12లో చెప్పిన కోడ్లో కూడా మ్యాక్స్ ఎలిమెంట్కి మ్యాక్స్ అనే ఫంక్షన్ యూస్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా మనము మ్యాక్స్ అండ్ మిన్ ఈ టూ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక అరే ఉంది 5 to ఒక అరే ఉంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం వాల్యూ అనుకోండి. మ్యాక్సిమం ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ అరే. మిన్ వాల్యూ అనుకుంటాము. మిన్ ఎలిమెంట్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ అరే. అంతే. ఇంకా ప్రింట్ మ్యాక్స్ ఎలిమెంట్ కామా మిన్ ఎలిమెంట్. సో ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూస్ చేసి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బై యూజింగ్ లూప్స్. మన దగ్గర అరే ఉంది, సేమ్ పైన ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 to 9 1 7 ఉంది కదా. ఇప్పుడు మనకి మ్యాక్స్ ఎలిమెంట్ అని ఒక నెంబర్ ఒక వేరియబుల్ తీసుకుందాము. మిన్ ఎలిమెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాము, ఎందుకంటే మనం వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ అరే ఆఫ్ జీరోని ఇటు టూ వేరియబుల్స్లో అసైన్ చేసుకుందాము. అరే ఆఫ్ జీరో అంటే ఇప్పుడు ఏంటి, దీనికి ట్రేసింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. మ్యాక్స్ ఎలిమెంట్ ఎంత ఉంది, 5 ఉంది. మిన్ ఎలిమెంట్ 5 ఉంది ఫస్ట్ ఇనిషియల్గా. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకున్నాము. ఫర్ ఐ ఇన్ ఎరే మనం ఈ ఎరేలోకి ఇటరేట్ చేసుకుందాము. ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ మ్యాక్స్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ అరే ఏముంది 5 to 9 1 7. ఫస్ట్ వేరియబుల్ ఎంత 5. ఇప్పుడు ఐ అనేది 5 అంటే 5 గ్రేటర్ దాన్ మ్యాక్స్ ఎలిమెంట్ ఏముంది 5. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ కండిషన్ ట్రూ అయితే మ్యాక్స్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఐ అంటే ఈ ఐలో ఉన్నది మ్యాక్స్ ఎలిమెంట్లోకి మారిపోద్ది. అండ్ ఇంకొక కండిషన్ ఇఫ్ ఐ లెస్ దెన్ మిన్ ఎలిమెంట్. ఇప్పుడు ఏమవుద్ది, మిన్ ఎలిమెంట్లోకి ఐ చేంజ్ అయ్యింది. నెక్స్ట్ ఇటరేషన్ నెక్స్ట్ 2 వస్తుంది అనమాట. ఇప్పుడు ఇఫ్ లూప్ ఇఫ్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఫాల్స్. నెక్స్ట్ ఇఫ్ ఐ లెస్ దెన్ మిన్ ఎలిమెంట్, ఐ ఎంత 2, మిన్ ఎలిమెంట్ ఎంత మనకి 5, ఐ లెస్ దెన్ 5 ఇది ట్రూ. కాబట్టి ఇప్పుడు మనకి ఈ మిన్ ఎలిమెంట్లోకి మిన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్టోర్ అవుద్ది అనమాట. నెక్స్ట్ 9. ఇప్పుడు ఐ లెస్ దెన్ ఐ గ్రేటర్ దెన్ మ్యాక్స్ ఎలిమెంట్. సో ఎంత ఉంది 9 గ్రేటర్ దాన్ 5. సో ట్రూ. ఇప్పుడు ఏమైంది, మ్యాక్స్ ఈక్వల్ టు 9 మిన్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 9 గ్రేటర్ దెన్ 9 లెస్ దెన్ 2 ఫాల్స్. నెక్స్ట్ ఇటరేషన్ ఇక్కడ 1 గ్రేటర్ దాన్ 9 ఫాల్స్. సో మ్యాక్స్ ఎలిమెంట్ ఎంత 9, 1 లెస్ దెన్ 2 ట్రూ. అప్పుడు ఏమైంది, మిన్ ఎలిమెంట్ అప్డేట్ అవుద్ది అనమాట. 1. నెక్స్ట్ 7. సో 7 కూడా ఫాల్స్ అయిపోద్ది కదా. ఇదంతా మొత్తం పైమయ్యాక మనకి మ్యాక్స్ ఎలిమెంట్ ఏమొచ్చింది 9, మిన్ ఎలిమెంట్ ఏంటి 1. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ బయటకు వచ్చేసి మనకి ఫర్ లూప్ కదా, ఫర్ లూప్ బయటకు వచ్చేసి మనం ఏం ప్రింట్ చేసుకోవాలి,
ప్రింట్ మ్యాక్స్ ఎలిమెంట్ కామా మిన్ ఎలిమెంట్ అయిపోయింది. ఇదన్నమాట మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి మ్యాక్స్ అండ్ మిన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ఇంకొకటి ఫర్ లూప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.